హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్విక్గా సూపర్ టేస్టీతో టమాటా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా బాక్స్లోకైనా చేసి పెట్టచ్చు. అలాగే లంచ్లోకి కానీ డిన్నర్లోకి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా పులావ్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 4-5 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 అనాస పూలు, ఒక బగారాకు వేసి, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేగే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులో ఒక 5-6 వరకు వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇక నేను ఒక 3 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకుంటున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాక ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో నీళ్ళను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు రైస్ని తీసుకున్నానండి. 3 గ్లాసుల వరకు నీళ్ళని పోస్తున్నాను. కొత్త రైస్ తీసుకుంటే నీళ్ళని కొంచెం తగ్గించి తీసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా తీసేసి ఇందులోకి వేసుకొని కొంచెం నీళ్లను టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుండి వేసుకొని కలపొచ్చు. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. దీనిపైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మీరు నార్మల్ రైస్ కనుక తీసుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళని పోసుకోండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి రైస్ని బాగా ఉడికించుకోవాలి. అడుగున నీళ్ళన్నీ పోయి ఇలా రైస్ ఉడికిన తర్వాత ఈ పులావ్ మంచి టేస్ట్గా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే ఇక నేను ముందుగానే కాజులను కొంచెం ఫ్రై చేసి తీసుకున్నాను. వాటిని కూడా వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేయాలి మూత తీయకుండా. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా టమాటా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.